మనకెంతో ఇష్టమైన బోనాల పండుగ వచ్చేసింది. మనలో చాలామందికి బోనాల పండుగ ఎలా చేసుకుంటామో తెలుసు, కానీ ఎందుకు చేసుకుంటామో ఈ పండుగ యొక్క చరిత్ర, ప్రాముఖ్యత, విశిష్టత చాలామందికి తెలియదు. ఈ వీడియోలో ఆ పూర్తి వివరాలన్నీ తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ టు మై ఛానల్ లర్న్ విత్ సూర్య. బోనాలు తెలంగాణకు పెద్ద పండుగ. తెలంగాణ ప్రజలు తమ సంస్కృతికి చిహ్నంగా భావిస్తూ అత్యంత వైభవంగా జరుపుకున్న పండుగే ఈ బోనాలు. ఈ పండుగకు శతాబ్దాల చరిత్ర ఉంది. తెలంగాణలో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరుపుకుంటారు. పసుపు కుంకుమలతో అందంగా అలంకరించి పైన దీపం వెలిగించిన బోనాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. బోనం వేశాక బెల్లం నీళ్ళతో కూడిన శాఖను సమర్పించడం ఆనవాయితీ. అయితే ఈ బోనాల చరిత్రను చూస్తే కాకతీయుల కాలం నుంచే ఈ పండగ ఉండేదని చరిత్రకారుల అభిప్రాయం. కాకతీయుల కులదైవమైన కాకతీ దేవత ఎదురుగా నిష్టగా వండిన అన్నాన్ని కుప్పగా పోసి సమర్పించేవారని ప్రతీది. ఈ ఆనవాయితీ అనేక హంగులను ఆపాదించుకొని సాంప్రదాయంగా ఇప్పటికీ పల్లెల్లో విరాజిల్లుతుంది. గ్రేట్ కదా. ఇంకో కథనం మేరకు అమ్మవారు ఆషాఢ మాసంలో పుట్టింటికి వస్తుందని, ఆమెకు ఇష్టమైన పిండి వంటలు కొత్త కుండలో వండి నైవేద్యంగా పెట్టడమే ఈ బోనాలు అని చెబుతుంటారు. తెలుగు నిపుణుల ప్రకారం భోజనం యొక్క వికృత పదమే బోనము. ఈ ఆషాఢ మాసంలోనే సాధారణంగా వాతావరణంలో చాలా మార్పులు వస్తాయి, అలాగే అంటురోగాలు ప్రబలుతాయి. అలా 1869లో ఒకసారి హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో మలేరియా వచ్చి చాలామంది చనిపోయారు. అమ్మవారికి కోపం వచ్చిందని భావించిన ప్రజలు బోనాల జాతరను నిర్వహించారు. ఈ బోనాల పండుగ హైదరాబాద్లోని గోల్కొండ కోటలో మరియు చాలా దేవాలయాల్లో వైభవంగా నిర్వహిస్తారు. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం, లాల్ దర్వాజాలోని సింహవాహిని మహంకాళి ఆలయంలో జరిగే బోనాల పండుగకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. మన భాగ్యనగరంలో మొదటగా గోల్కొండ కోటలోని జగదాంబిక ఆలయంలో బోనాలు మొదలవుతాయి. గోల్కొండ కోటలో కాకతీయ కాలం నుంచే ఈ బోనాల జాతర జరుగుతున్నట్టు చరిత్రకారులు చెబుతున్నారు. అయితే కాకతీయుల నుండి అధికారాన్ని హస్తగతం చేసుకున్న కుతుబ్షాహీల పాలనలో కూడా ఈ బోనాలు కొనసాగాయి. గొల్ల కుర్మలు ఎక్కువగా మేకలు, గొర్రెలు మేపుతుండేవారు. ఆషాఢ మాసంలో అకస్మాత్తుగా అవి చనిపోవడంతో భయపడిన గొల్లలంతా గోల్కొండ గుట్ట మీద అమ్మవారిని ప్రతిష్ఠించి బోనాలు సమర్పించారు. వెంటనే పశువులు కోలుకున్నాయని ప్రతీతి. నాటి బోనాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాలు చాలా వైభవంగా జరుగుతాయి. సుమారు శతాబ్దం క్రితం మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని ప్రాంతం నుండి వచ్చిన సైనికుడు సూరటి అప్పయ్య సికింద్రాబాద్లో అమ్మవారిని ప్రతిష్ఠించడంతో ఇక్కడ బోనాలు ప్రారంభమయ్యాయి. ఇక లాల్ దర్వాజాలోని సింహవాహిని మహంకాళి ఆలయ విషయానికి వస్తే 1908 సంవత్సరంలో మూసీ నది పొంగడంతో చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అప్పటి నిజాం రాజు అయిన మీర్ మహబూబ్ అలీ ఖాన్ బంగారు చాటలో పట్టు చీర, ముత్యాలు, పసుపు కుంకుమతో ఈ దేవాలయంలో పూజలు చేయించి ముంచెత్తిన మూసీ నదికి సమర్పించడంతో వరదలు ఆగాయని ప్రసిద్ధి. ఈ విశేషాన్ని పురస్కరించుకొని లాల్ దర్వాజా ప్రజలు అమ్మవారికి బోనాలు సమర్పించారని చెబుతారు. బోనం అంటే భోజనం. అన్నం వండుకొని నానిన మట్టి కుండలో లేదా ఇత్తడి గిన్నెలో ఉంచుకొని దాని చుట్టూ పసుపు కుంకుమతో అలంకరించి వేప తోరణాలు కడతారు. అన్నంలో పసుపు లేదా చక్కెర, పాలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. ఆ కుండపైన ఒక దీపం పెట్టి ఆ ఇంటి ఇల్లాలు లేదా ఆడబిడ్డ తన తలపై పెట్టుకొని డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా అమ్మవారికి సమర్పిస్తారు. బోనంతో పాటు వెదురు కట్టెలు, రంగు కాగితాలతో తయారు చేసిన తొట్టెలను కూడా అమ్మవారికి సమర్పిస్తారు. ఇలా బోనం, కళ్ళు శాఖ, తొట్టెలు అమ్మకి సమర్పిస్తే అమ్మ తమను, తమ కుటుంబాన్ని చల్లగా చూస్తుందని భక్తుల నమ్మకం. తెలంగాణ ప్రజలు అమ్మను ఇంటి ఆడబిడ్డగా భావిస్తారు. అమ్మకు సోదరుడు పోతురాజు అని నమ్మకం. ఈయన ఉగ్రరూపంతో ఉంటాడు. ఈ పోతురాజుగా ఉండే వ్యక్తి ఎత్తుగా ఉండి ఒళ్ళంతా పసుపు రాసుకొని మెడలో నిమ్మకాయల దండ వేసుకొని
చెర్నకోలాతో తనను తాను కొట్టుకుంటూ ఊరేగింపుగా వెళ్తాడు. ఈ ఊరేగింపులో ఉన్న భక్తులను తాను చెర్నకోలాతో సున్నితంగా కొడుతుంటాడు. దీనిని ఎంతో అదృష్టంగా భావిస్తారు ప్రజలు. ఇక బోనాల్లో మరో ముఖ్యమైన ఘట్టం ఒకటి ఉంది. అదే రంగం ఆట. అసలు రంగం అంటే ఏమిటి? ఒక పచ్చి కుండ అంటే కాల్చని కుండపై ఎక్కి పూనకం వచ్చిన స్త్రీ భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పే కార్యక్రమాన్నే రంగం అంటారు. భక్తులందరూ ఆ వ్యక్తి చెప్పేదంతా ఆసక్తిగా విని ముందు జాగ్రత్తలు తెలుసుకుంటారు. ఇది తెలంగాణ బోనాల పండుగ యొక్క విశిష్టత. మీరు కూడా కొత్త విషయాలు తెలుసుకున్నారని అనుకుంటున్నా. తెలియని వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం లెర్న్ విత్ సూర్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.